వెల్కమ్ టు క్రికెట్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ పేపర్ 2 ఇంపార్టెంట్ బిట్స్ సిరీస్‌లో 82 డేకు స్వాగతం, సుస్వాగతం. సో, ఇప్పటిదాకా 81 డేస్ పూర్తయిపోయి 2440 బిట్స్ మనం పూర్తి చేసుకున్నాం. సో, ఈరోజు మరొక 40 బిట్స్ మనం చూద్దాం. అండ్ ఆ బిట్స్ చూసే ముందు ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వారి కోసం ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్. ఏపీపీఎస్సీ పేపర్ 1కి సంబంధించి కూడా ఒక న్యూ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది సెప్టెంబర్ 2 నుంచి. సో, ఇందులో మనకు పేపర్ 1 ఏపీపీఎస్సీని మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్‌గా వచ్చిన నోటిఫికేషన్స్‌లోనే అబ్జర్వ్ చేస్తే మొత్తం మనకు 10 పాయింట్స్‌గా ఉంటుంది ఆ యొక్క సిలబస్. ఆ 10 పాయింట్స్‌లో 9 పాయింట్ అండ్ 10థ్ పాయింట్. సో, మనము వర్క్ చేయాలి. అంటే మనము కాస్త కాస్త అంటే ఆ క్వెషన్‌ని మనం చూసి ఆన్సర్ చేయలేం. కాస్త పెన్‌తో మనం వర్క్ చేయాలి పేపర్ మీద. అప్పుడే మనకు ఆన్సర్ వస్తదనమాట. కానీ 1-8 మాత్రం వర్క్ అవసరం లేదు. మనకు ఆ విషయం గురించి పరిజ్ఞానం ఉంటే, అంటే నాలెడ్జ్ ఉంటే మనం ఆన్సర్ ఇచ్చేయొచ్చు. సో, ఆ యొక్క బేసిస్ మీద, ఆ ఆలోచన బేసిస్ మీదే మేము 1-8 వరకు దాన్ని 10 భాగాలుగా డివైడ్ చేసి, అంటే నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ కరెంట్ అఫైర్స్, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, సస్టైనబుల్ డెవలప్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో, ఇలా మనకు 10 పాయింట్స్‌గా డివైడ్ చేసి ఈచ్ పాయింట్ 5 బిట్స్‌గా మేము ప్రతిరోజు ఇవ్వాలని అనుకున్నాం. సో, దీనికి సంబంధించి ప్రతిరోజు 50 బిట్స్ అనమాట. అంటే 10 టాపిక్స్‌కి ఈచ్ 5 బిట్స్. ప్రతిరోజు ప్రతి వీడియోలో 50 బిట్స్ ఇవ్వడానికి మేము సంకల్పించాం. సో, ఇప్పటిదాకా 4 డేస్ పూర్తయిపోయాయి. సెప్టెంబర్ 2, 3, 4, 5. సో, 4 డేస్ పూర్తయిపోయాయి. సో, ప్రతిరోజు ఆ యొక్క వీడియో మధ్యాహ్నం 2 గంటలకు మీ ముందు ఉంటుంది. సో, చాలా చాలా ప్రీషియస్ వీడియో అది. ఎందుకు ప్రీషియస్ వీడియో అంటున్నానంటే కేవలం ఒక 19, 20 నిమిషాల్లోనే పేపర్ 1లో మాక్సిమం ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసేయొచ్చు. అంటే ఆహ్, అదేముంది ఒక 5 బిట్సే కదా అనుకోవచ్చు. అదే 5 బిట్సే మీరు ఒక 1 మంత్ మీరు చూడండి. సో, 1 మంత్ మీరు చూస్తే 50 బిట్స్ ఒక రోజుకి, అదే 1 మంత్‌కు 30 × 50 1500 బిట్స్ మీరు కవర్ చేసిన వాళ్ళవుతారు. సో, అలా ఒక 1 మంత్‌లోనే అన్ని బిట్స్ కవర్ చేస్తే, ఒక 6 మంత్స్ అయితే సో, చాలా చాలా సో, 1500 ఒక నెలకు, 6 నెలలకు 9000 బిట్స్. సో, 6 నెలల్లో మాక్సిమం గ్రూప్ 1 యొక్క సిలబస్ అంతా మీరు పూర్తి చేసిన వాళ్ళవుతారు. సో, దీన్ని లైట్‌గా తీసుకోవద్దు. చాలా చాలా ప్రీషియస్ వీడియోస్ ఇవి. అండ్ ఈవెన్ ఇప్పుడు నేను చెప్తున్న ఎండోమెంట్ వీడియో కూడా చాలా చాలా ప్రీషియస్ వీడియో. 82 రోజులుగా ఈ సీరీస్ కొనసాగుతుంది. అండ్ విత్ యువర్ సపోర్ట్ అండ్ ఇది ఒక 3000, 4000 వరకు రీచ్ అవుతుంది. ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుందో ఎగ్జామ్ ముందు రోజు వరకు ఈ సీరీస్ కొనసాగుతుంది. అందులో అనుమానం ఏముండదు. అండ్ ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి. అండ్ మీరు వారికే కాదు నాకు కూడా సహాయం చేసిన వారవుతారు. అండ్ ఇక్కడ ఎండోమెంట్ సంబంధించి కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. 2000 వరకు ఒక పీడీఎఫ్‌ని నేను రూపొందించి, ఆ పీడీఎఫ్ యొక్క గూగుల్ డ్రైవ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నేను పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఆ పీడీఎఫ్ అన్నది ఓపెన్ అవుతుంది. అండ్ మీరు దాన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఆ నెక్స్ట్ ప్రింట్ పీడీఎఫ్ లింక్ అన్నది నేను 3000 మార్క్‌కి రీచ్ అయినప్పుడు నేను మీకు అది ప్రొవైడ్ చేస్తాను. సో, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఇందులో ఫస్ట్ క్వెషన్, రామాయణంలో స్వర్గాన్ని లేదా నరకాన్ని సృష్టించగల శక్తి ఎవరికి కలదు? దీనికి రైట్ ఆన్సర్ విశ్వామిత్రుడు. చాలా చాలా పవర్‌ఫుల్ పర్సన్ ఆయన. రామాయణంలో మంచి స్నేహితులెవరు? రాముడు, సుగ్రీవుడు. అశోకవనంలో రామకథ గానం చేసినది ఎవరు? హనుమంతుడు. అయోధ్య యొక్క యువరాజు పట్టాభిషేకం ఎవరికి జరిగింది? ఆన్సర్ భరతుడు. ఇంద్రజిత్తుని సంహరించింది ఎవరు? లక్ష్మణుడు. కలియుగ లక్షణములు కలహము, అజ్ఞానము, అధర్మం, దుర్గుణము, తర్వాత వ్యసనాలు. ఈ 5 కలియుగ లక్షణాలనమాట. తర్వాత చెడు లక్షణములు, పాపములు విపరీతంగా పెరిగిపోయే కాలం కలియుగం. నెక్స్ట్ క్వెషన్, కలియుగాంతమున భగవంతుడు ఎత్తే అవతారం కల్కి. సో, తర్వాత బృందావనం ఎచ్చట కలదు? ఢిల్లీకి ఈశాన్యముగా 90 మైళ్ళ దూరంలో బృందావనం ఉంది. తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలమందు మరణించువారు ఏమి పొందుదురు? పరబ్రహ్మము. సో, 2451 ధూమము అనగా ఏమి? అంటే పొగ.
తర్వాత చంద్రలోకమున పుణ్యాత్మలు ఎన్ని సంవత్సరములు వసించి తిరిగి భూలోకమున జన్మింతురు అంటే ఆన్సర్ 10,000 సంవత్సరములు. నెక్స్ట్ వేదములు ఎందుకు చదవాలి? ఉత్తమ శీల నిర్మాణమునకు. నెక్స్ట్ నవవిధ భక్తులు ఏవి? ఆన్సర్ శ్రవణము, కీర్తనము, స్మరణము, సేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము. సో ఈ యొక్క 9లో ఏ ఒక్కటి చేసినా కూడా భగవంతుడికి చాలా దగ్గర అవ్వచ్చని మనకు వేదాలు చెప్తున్నాయి. తర్వాత వేదాంత సూత్రములు రచించిన వాడు ఎవరు? వ్యాసుడు. రాజవిద్య అనగానేమి? ఆత్మ యొక్క కార్యకలాపములు. తర్వాత మన కష్టాలకు కారణం ఏమిటి? పూర్వం మనం చేసిన పాపాలు. నారదుడి శిష్యుడు ఎవరు? వ్యాస మహర్షి. ప్రత్యక్షము అనగానేమి? నేరుగా అనుభూతిని పొందుట. నెక్స్ట్ క్రోయం అనగా ఏమి? ఆన్సర్ నీరు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణ భగవానుని పాదములకు అర్పించబడిన తులసి పత్రములను వాసన చూచుట ద్వారా గొప్ప భక్తులైన మహామునులు ఎవరు? సౌనకాది మహర్షులు. నిరుక్తి అనగానేమి? వేద నిఘంటువు. బ్రహ్మదేవుడు తనువు చాలించినప్పుడు సంభవించేది ఏది? ప్రళయం. భగవంతుని దివ్యత్వమును గ్రహించక అపహాస్యం చేసేవారెవరు? మూఢులు. సో ఘాత అనగా ఎవరు అంటే సృష్టికర్త. ఇక్కడ దాకు కింద పొకిలి ఉంది కదా, సో ఇది లేకుండా ఓన్లీ దాత అంటే ఒకరికి ఇచ్చువారు అని. ఇక్కడ పొకిలి ఉంటే మాత్రము సృష్టికర్త అని మీనింగ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ త్రివేది అనగా ఎవరు? 3 వేదములు చదువుకున్నవారు. పరిశుద్ధమైన మనస్సుతో భగవంతుడు ఈ క్రింది వాటిని పరమ సంతోషంగా స్వీకరిస్తాడు. అవి ఏవి అంటే పత్రము, పూలు, పండ్లు, జలము. తర్వాత మానవుడు తాను చేయు పనులన్నీయు ఎవరికి సమర్పించవలెను అంటే భగవంతుడికి సమర్పించవలెను. సో ఎవరి పట్ల ద్వేషం లేకుండా ఉండవలెను? భగవంతుని పట్ల. నెక్స్ట్ భగవంతుడు ఎవరికి మిత్రుడు? భక్తుడికి మిత్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, భగవంతుడికి 6 లక్షణములు ఉంటాయని చెప్పిన వాడెవరు? ఆన్సర్ పరాశర మహర్షి. నెక్స్ట్ భగవంతుని లక్షణములు ఏంటి అంటే శక్తి, యశస్సు, ఐశ్వర్యం, జ్ఞానం, సౌందర్యం, వైరాగ్యం. తర్వాత శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియుడు ఎవరు అంటే అర్జునుడు. ఎవడు సన్యాసి కాలేడు అంటే కపట వేషధారి. ఇక్కడ ఒక విషయం నేను మీకు చెప్పాలండి. మామూలుగా మన లొకాలిటీలో ఎవరైనా సరే కొంత మందబుద్ధి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే ఆ వ్యక్తి సరిగా మాట్లాడడం చేత కాదు, లేదా సరిగా మనీ ట్రాన్సాక్షన్స్ చేయడం చేత కాదు. అలాంటి వ్యక్తిని మన పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారంటే వాడుత సన్యాసి అంటారు. అంటే ఏమి చేత కాని వాడిని సన్యాసి అని ఒక పేరుతో పిలవడం మొదలైంది. చాలా ఏళ్ల క్రితమే మొదలైంది. సో అది అది ఎవరు స్టార్ట్ చేశారనేది మనం చెప్పలేని పరిస్థితి. సో చాలా మంది చాలా సార్లు విన్నాం. అయితే అది చాలా చాలా పొరపాటండి. నేను పర్సనల్‌గా మీకు చెప్తున్నాను. కొన్ని బుక్స్‌లో సన్యాసి ఎంత పవర్‌ఫుల్లో అండ్ వాళ్ళు ఒక మాట మాట్లాడరు. ఎక్కడన్నా మనకు బయట కనపడిన. ఎప్పుడన్నా మీరు హిమాలయాస్‌కి అలా కాశీ అలా ఎళ్ళినప్పుడు మీరు వెళ్ళి చూడండి దగ్గరగా. అశ్వమేధ ఘాట్‌లో గాని అక్కడ చూడండి. సో వాళ్ళంత ఈజీగా ఒక మాట మాట్లాడరు. ఒక మాట మాట్లాడారు అంటే అది ఖచ్చితంగా వాస్తవం అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఇక రేపు మరణం సంభవిస్తుంది అనుకోండి. నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను మీకు. రేపు రేపు మరణం సంభవిస్తుంది అనుకోండి. అతను సన్యాసి వచ్చి దీర్ఘాయుష్మాన్ భవ అన్నారనుకోండి. అతనికి రేపు మరణం ఉండదు. అంత పవర్‌ఫుల్ అనమాట. ఒక సన్యాసి అనే వ్యక్తి అంత పవర్‌ఫుల్. అయితే మేబీ మన సినిమాల ప్రభావమేమో నాకు తెలీదు. బట్ అలా చిత్రీకరించారు. సో దయచేసి ఎవరైతే ఆ మైండ్ సెట్‌లో ఉంటారో అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ, లేదా మీ పక్కన ఉన్నవారు కానీ దయచేసి ఈ విషయాన్ని చెప్పండి. సన్యాసి యొక్క గొప్పతనాన్ని వారికి చెప్పి, సో అలా చేతకాని వారికి ఈ సన్యాసి అనే పదాన్ని ఆపాదించడం మానేయండి. ఎందుకంటే సన్యాసులుగా ఎవరైతే ఉంటారో వారిని మనం అవమానించినట్లు అవుతది. సో అలాంటి మహానుభావులను మనమైతే అవమానించకూడదనేది నా అభిప్రాయం. సో నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్
2475 తుష్ట అనగానేమి? ఆన్సర్ తృప్తి. నెక్స్ట్ క్వెషన్ అయసహ అనగానేమి? అపకీర్తి. శమము అనగానేమి? మనస్సును అనవసరపు ఆలోచనల నుండి తప్పించుటయే శమము అంటారు. తర్వాత సన్యాస ధర్మం ఏది అంటే ప్రజల వద్ద నుండి భిక్ష స్వీకరించి వారికి జ్ఞాన భిక్ష నొసగాలి అని కోరుకుంటారు. నెక్స్ట్ దేవర్షి అంటే నారదుడు. ఆదిత్యులు ఎంతమంది అంటే 12 మంది. ఫైన్. ఈ రోజుతో 40 క్వెషన్స్ మనం పూర్తి చేసుకున్నాం. సో 82వ వీడియో కూడా మనం ఇప్పటితో దీంతో పూర్తయిపోయింది. అండ్ ఎక్కువ మందికి వీడియో షేర్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎవరైతే అప్లై చేశారో వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. ఎందుకంటే మీరు ఒక అడుగు ముందుకేశారు. ఒకవేళ నా పోస్ట్ ఉన్న 7 పోస్ట్‌లలో నాకు పోస్ట్ వస్తదా? రాదా? అదంతా పక్కన పెట్టేసేయండి. సో మీరైతే అప్లై చేశారు అండ్ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఎగ్జామ్ రాయండి అండ్ మీకొక మోడల్ తెలుస్తది. అండ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. సో థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.